కుంభవృష్టికి ఈశాన్య రాష్ట్రం అసోం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అసోం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నదులు డేంజర్ లెవెల్ ను దాటి ప్రవహిస్తున్నాయి. బ్రహ్మపుత్ర సహా అనేక నదులు పొంగి పొర్లుతుండటంతో వరద ఉధృతి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అసోం వాసుల పరిస్థితి దారుణంగా తయారైంది. నివాస గృహాలను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. నివాస ప్రాంతాలన్నీ బురదమయంగా మారాయి. రోడ్ల మీద ప్రవహిస్తున్న వరద నీరు నదులను తలపిస్తోంది. అసోంలోని అనేక జిల్లాలు ఇంకా వరద గుప్పెట్లోనే ఉన్నాయి. ప్రధాన నదులని ప్రమాద స్థాయి దాటి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో జనావాసాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాలలో భారీగా వర్షపాతం నమోదైంది. ఇళ్లు, పంట పొలాలు, కార్యాలయాలు వరద నీటిలో మునిగిపోయాయి. భారీ వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరద ఉధృతి కారణంగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడానికి కూడా పడవల సాయంతోనే ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రహదారులు దెబ్బతినడంతో రవాణా సౌకర్యాలు దెబ్బతిన్నాయి. వృద్ధులు, చిన్నారులు, మహిళలను పడవల్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అటు రాజస్థాన్లోనూ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.